ప్రజాకవి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులు చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత, మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురిచేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది, మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు దానికి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందశ్రీ గారి సేవలు, అందశ్రీ గారి రచనలు, అందశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి, తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది, ఉండాలి అని మనసారా కోరుకుంటూ, వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తాం.